పాలలో యూరియా రసాయనాలను కలిపి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ వ్యాపారం చేస్తున్న దొండగుండి పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గిరిపల్లికి చెందిన పాల వ్యాపారి ప్రభాకర్ రెడ్డి కల్తీ పాలు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నీలిమ హైదరాబాద్ నగర శివ రంగారెడ్డి జిల్లా కీసర యాదగిరిపల్లిలో కూడా స్వచ్ఛమైన పాలలో కూడా కల్తీ పాలను తయారు చేస్తూ స్వచ్ఛమైన పాలను కూడా విక్రయిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆ పోలీసులు అదుపులోంచుకోవడం జరిగింది. అది దాని పొద్దున ఏదైతే ఆరోగ్యం కోసం మనం చాలా ప్రాముఖ్యత, చిన్నపిల్లలు కూడా ఈ పాలు తాగుతూ ఉంటారు. కేవలం లాభమే ఉండదు, కేవలం ధనార్జన ధ్యేయంగా కూడా మొత్తం పూర్తి ఎక్కడ పాలు లేని నేపథ్యంలో కూడా 34 ఏదైతే పౌడరు, యూరియా, క్రిమిసంహారక మందులతో పాటు ఆ సోయాబీన్ ఆయిల్, ఇతర రసాయనాలతో కలిపి కూడా ఈ యొక్క పాలను తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇవి కూడా చాలా ప్రాణాలకు చాలా హాని కలిగించే విధమైనటువంటి ఆ క్రిమిసంహారక ఇందులో వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే ఈ పాలను విక్రయిస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి జరిగింది. ప్రస్తుతం యాదగిరిపల్లిలో ఉన్నటువంటి అతని ఇంట్లో కూడా సోదాలు చేశారు. అది ప్రస్తుతం కీసర పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనిపైన స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల దాటే పాలలు ఇంటింటికి లీటర్ చొప్పున కొనుక్కొని పోతూ ఉంటారు ఇతని దగ్గర నుంచి. ఈ విధంగా కేవలం ఇంత భయంకరమైన రసాయనాలతో పాలన తయారు చేయడం అంతా కూడా స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో పాటు ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఇతనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు. నీలిమ, థ్యాంక్ యూ వాసు.